గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. అనకాపల్లి జిల్లా రాజుపాలెం పంచాయతీ ఎరుకువానిపాలెంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎరుకువానిపాలెం రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి ఏలేరు కాలువలో సరదాగా తన తమ్ముడు స్నేహితులు 5గురితో కలిసి ఈత కోసం వెళ్ళినటువంటి భానుప్రకాష్ ఆ ఊబిలో కూరుకుపోయి తన ప్రాణాలు విడిచాడు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడని చెప్పొచ్చు. నిన్న 10th రిజల్ట్స్లో కూడా 475 మార్కులు సాధించినటువంటి ఆ విద్యార్థి ఆ సక్సెస్ని ఇంకా ఫీల్ కాకముందే ఇలా విషాదం నెలకొనటం మరింత శోకసంద్రంలో ఆ కుటుంబం మునిగిపోయింది. ఇంటికి పెద్ద కొడుకును కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తోంది. పూర్తిగా ఆ గ్రామంలో విషాద ఛాయలు. నిన్నటి వరకు తనకు వచ్చినటువంటి మంచి మార్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని అందరికీ చెప్తూ ఫ్రెండ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి ఆ సరదా మూమెంట్లోనే నిన్న తన తమ్ముడు స్నేహితులతో కలిసి 5గురితో కలిసి భానుప్రకాష్ ఆ ఊబిలోనికి వెళ్ళి కూరుకుపోయాడు. సరదాగా ఈత కొట్టి వచ్చేద్దాం అనుకున్నాడు, అదొక సరదాగా ఫీల్ అవుదాం అనుకున్నాడు. కానీ సరదా కాస్త నిర్లక్ష్యం వల్ల అలాగే నెగ్లిజెన్సీ వల్ల అది విషాదంగా మారిపోయింది, తన ప్రాణాలే తీసేసింది. ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు అయితే దర్యాప్తు కొనసాగుతోంది. కానీ సమ్మర్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా చాలా వరకు ఎంజాయ్మెంట్కి ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేయడానికి టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చదువులు కావచ్చు, ఇంకా జాబ్స్ నిరంతరమైన ఒత్తిడిలో ఉండి ఈ సమ్మర్లో రకరకాలుగా ప్లాన్స్ చేసుకొని లేకపోతే ఏవైనా మంచి రిసార్ట్స్కి వెళ్దామనో బీచెస్కి వెళ్దామనో ఇలా దగ్గరలో ఏమైనా చెరువులు అలాంటి కాలువలు ఉంటే ఈతకు వెళ్ళి సరదాగా గడిపొద్దామనో ఇలా పిల్లలు రకరకాల ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు ఆ ఎంజాయ్ మూమెంట్లోనే ఉంటారు తప్ప అక్కడ ప్రమాదాన్ని మాత్రం వాళ్ళు ఏమాత్రం గెస్ చేయలేక ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇంకొకటి మైనర్లు డ్రైవింగ్ వల్ల కూడా ఇప్పుడు అనేక రకాల ప్రమాదాలు జరగటానికి కూడా చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. స్నేహితులతో సరదాగా వెళ్తున్నాము అంటే ఆ స్నేహితుల ఏజ్ గ్రూప్ ఏంటి, ఒకవేళ ఏదైనా జరిగితే వాళ్ళు ఎట్లా ఫేస్ చేయగలుగుతారు, వీళ్ళు వెళ్తున్నటువంటి ప్రదేశాలు ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్డ్, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పాపం చదివాడు, ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చాయి, ఏదో రిలీఫ్గా రిలాక్సేషన్ కోసం ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు అనే ఆలోచనతో తల్లిదండ్రులు కాస్త ఫ్రీడమ్ ఇవ్వడం కామన్, అది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎక్కువ శాతం ఈ వేసవి కాలంలో సరదాగా ఈతకు వెళ్ళి మునిగిపోయిన వాళ్ళు, బీచ్కి సరదాగా వెళ్ళి ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో ఇంకాస్త లోతుకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే సైకిల్ నేర్చుకుందామనో, బైక్స్ నేర్చుకుందామనో, కార్ డ్రైవింగ్ నేర్చుకుందామనో ఇట్లా కొంత అత్యుత్సాహం వల్ల కూడా తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్లో ఖచ్చితంగా చాలా ఎఫర్ట్ఫుల్గా టైంని ప్లాన్ చేసుకోవాలి. చేసే ప్రతి పని కూడా వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేలాగే ఉండాలి తప్ప వాళ్ళ ప్రాణాలకే ముప్పు వాటిల్లే విధంగా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఇప్పుడు అనకాపల్లి రాజుపాలెం పంచాయతీలో జరిగిన విషాదకర ఘటనతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ఉలికి పడ్డారు. అక్కడ విద్యార్థులు కూడా కొంత ప్యానిక్ అయిపోయారు. ఎందుకంటే 10th రిజల్ట్స్తో చాలా హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకున్నటువంటి ఆ కుర్రాడు ఒక్కసారిగా సరదాగా ఈతకు వెళ్ళి తన ప్రాణాలు కోల్పోవటం, ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు కూడా ప్రతి ఒక్కరు గుండెళ్ళు పిండేస్తోంది, కలిచివేస్తున్నటువంటి ఘటన. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి పొంచి వస్తుందో ఎవరు ఊహించలేరు కనుక ముందస్తు జాగ్రత్తగా ఉండటం కూడా మన బాధ్యత. తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో మీరు చాలా మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఫ్రెండ్స్తోనే కదా వెళ్తానంటున్నాడు, సింగిల్గా కాదు కదా అని ఆలోచన కాదు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా అయితే ఉంది. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి షెడ్యూల్ ఎలా ప్లాన్ చేయాలనేది మీకేమైనా వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.